నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ముందు నుంచే, ఐ మీన్ 2023 నుంచి సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఒక లాంచ్ చేయడం జరిగింది. దాన్నే ఆయన ఒక ఎజెండాగా దాన్ని ఎలా కంప్లీట్ చేయాలని ఇప్పుడు తాపత్రయంతో ఆయన సూపర్ సిక్స్ మీద అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి సూపర్ సిక్స్ లో వన్ ఆఫ్ ది ఇంప్లిమెంట్ ఈరోజు చేయబోతున్నారు. ఐ మీన్ ఈ రోజు కానీ రేపు కానీ చేయబోతున్నారు. ఏదైతే ఫ్రీ బస్ సంబంధించింది, ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్ అనేది సౌకర్యం కల్పిస్తున్నారు. సో దానిలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచురిస్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు సార్? యాక్చువల్ గా ఉచిత బస్సు కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎంతమంది దానికి మొగ్గు చూపుతున్నారు అనే విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక సర్వే అయితే స్టార్ట్ అయింది. ఆ సర్వే కూడా కొన్ని రకాల భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఆల్రెడీ తెలంగాణలో, పక్క రాష్ట్రం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ అవును. చేసినప్పుడు ఎంతమంది దానికి ఫేవర్ గా ఉన్నారు, ఎంతమంది లేరు అనే దాన్ని కూడా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇంతకు ముందు డ్రైవర్లు మహిళలు ఎస్పెషల్లీ ఎక్కడ చెయ్యెత్తినా ఆపేవారు. ఇప్పుడు మహిళలు బస్ స్టాప్ లో ఉంటే ఆపుతున్నారు, మధ్యలో చెయ్యెత్తే ఆపట్లేదు. నేను అది చాలా అవును, సార్లు గమనించాను. నేను కొద్దిమంది డ్రైవర్లు. ఎక్స్పీరియన్స్ అయ్యాను. బట్ మగవాళ్ళు ఎక్కితే మాత్రం ఆపుతున్నారు. అంటే వీళ్ళు ఫ్రీ వాళ్ళు కాదని ఉద్దేశము, లేదంటే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉందనే ఉద్దేశము మొత్తానికి, లేదా అప్పటికే బస్సు ఫుల్ క్రౌడ్ గా ఉండడం వల్ల కొంతమంది ఆపడం లేదు. సో ఇట్లాంటివి అన్ని బేరీజ్ వేసుకొని పక్క రాష్ట్రంలో ఉండే ఇబ్బందులు కూడా ఆ తలెత్తకుండా చూసి మొత్తం చూసుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో ఫ్రీ బస్ ప్రకటించిన తర్వాత చాలా ఏరియాలలో సీట్ల కోసం మహిళలే జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న వీడియోలు కూడా మన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, మనం బాగా చూసాం. అవును. సో వాటన్నిటిని బేరీజ్ వేసుకొని ఒక కమిటీ వేసి నిర్ణయించి ఇవ్వాలా వద్దా. ఇస్తే ఇప్పుడు ఒక పల్లె వెలుగు, లోకల్ బస్సు, సిటీ బస్సు వరకు తప్పు లేదు. అంతర్రాష్ట్ర బస్సులు, ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీలు వీటికి ఇవ్వాలా వద్దా, ఎంతవరకు ఇవ్వాలి. లేదు, ఒక పర్సన్ ఆధార్ కార్డు తీసుకుంటే ఆ ఆధార్ కార్డుతో ఆ జిల్లా వరకే పరిమితం అయ్యేలాగా అవకాశం ఇవ్వాలా, రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఇవ్వాలా అనే దాని మీద కూడా ఒక రకమైన సర్వే అయితే జరుగుతుంది. ఎందుకంటే ఓకే. ఇట్లాంటి ఇవ్వడం వల్ల మొదట్లో కొంత మిస్యూజ్ కూడా అయ్యింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, నేను అది అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు దాని మీద రకరకాల భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. ఓ, ఎవరికైనా ఒక మహిళ తీసుకుంటే ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని ఆ జిల్లా వరకే తిరిగే అవకాశం ఉందా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలా అనేది చూస్తున్నాను. ఎప్పుడైనా సరే మనిషికి రెగ్యులర్ గా అవసరం అంటే ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదా తన కుటుంబ సభ్యులు కలవడానికి జనరల్గా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళకే తక్కువలో ఉండేలాగా ర్యాపో చూసుకుంటారు. అదే, సో అట్లాంటి వారి వరకు పర్వాలేదు, కానీ ఊరికే అక్కడ వరకు వెళ్ళడం, అక్కడ వరకు వెళ్ళి ఊరికే తిరిగి రావడం ఏం కాదులే. ఇప్పుడు మొన్న మా ఆఫీసులో కూడా ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయికి ఎక్కడో వరంగల్ దగ్గర ఒక ఊరు. సో వీకెండ్ వస్తే చాలు అమ్మాయి ఎవ్రీ వీకెండ్ కూడా సాటర్డే పెర్మిషన్ పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఓకే. ఎందుకమ్మా అంటే, మాకు వారం వారం ఎందుకు వెళ్తాం, మా ఖర్చు ఎలాగల హాస్టల్లో ఉంటున్నావు వేస్ట్ కదా అంటే, ఏముంది సార్ ఫ్రీయే కదా సార్ అంటుంది. అంటే పని ఉంటే వెళ్ళొచ్చు, అవును. ఇట్లా ఇక్కడ మిస్యూజ్ జరుగుతుంది కదా. సో అవును. దానివల్ల ఆర్టీసీ నా చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే, నష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉందనే అవును. వింటున్నాం తప్ప అవును. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లాభాలు వచ్చేసింది అన్నట్టుగా లేదు. అండ్ అవును. మోర్ ఓవర్ మన దగ్గర గొప్ప విషయం ఏంటంటే, కంపేర్ టు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సేవలు చాలా బాగుంటాయి. బస్సులు కూడా చాలా నీట్ గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ అవును. చేయండి, తమిళనాడు వెళ్ళండి, అవును. కర్ణాటక వెళ్ళండి, ఎక్కడైనా వాళ్ళు ఎందుకో ఒక డ్రైవరే ఉండి మెయింటైన్ చేస్తుంటారు, మళ్ళీ కండక్టర్ గట్రా ఉండరు. బస్సులు కూడా మెయింటెనెన్స్ మన బాగుంటుంది. నేను చూసిన మెయింటెనెన్స్ బాగుంటుంది. బాగుంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి రావాలి చేయాలి అంటే ప్రాపర్ ఆదాయం వస్తేనే చేయగలరు. ఇలా అవును. ఫ్రీ ఇచ్చారనుకోండి, కొన్నాళ్ళకి మెయింటెనెన్స్ పడిపోతుంది. తరువాత ఉమ్. వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తేనే పక్క రాష్ట్రంలో ఎవరైతే ఆదాయం సరిగ్గా లేక వాళ్ళ జీతాలు సరిగ్గా ఇవ్వక, ఎవ్రీ ఇంక్రిమెంట్లు ఇవ్వక, టీఏలు ఇవ్వక, ఇవ్వాలే
ఆ పక్క రాష్ట్రంలో పొన్నం ప్రభాకర్ గారు డిఏ ప్రకటించారు ఆర్టీసీ వాళ్ళకి వాళ్ళు నిన్న. సో అవును. ఈ నష్టం ఉన్న వల్ల ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే అధిక భారం. పైగా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది. మొన్న బడ్జెట్ సమావేశాల్లో పయ్యావల కేశవ్ గారు ఏం చెప్పారు? అయ్యా మీరు ఈ సంవత్సరం ఇన్నప్పుడు ఈ సంవత్సరం ఇన్నప్పుడు ఆర్బీఐ నుంచి తెచ్చారు, సెంట్రల్ ఫైనాన్స్ నుంచి తెచ్చారు, ఎక్కడెక్కడ వాడాలి అన్ని వాడేశారని నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడమే భారంగా ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఆర్టీసీ ఫ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి ఇవ్వాలి? అవును. బట్ కానీ ఇచ్చిన మాట కట్టుబడికి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఇచ్చేలా కాకుండా పల్లి ఉమ్, వెలుగులు లోకల్ బస్సుల వరకు ఇస్తే బాగానే ఉంటుందనే ఒక అభిప్రాయం అయితే ఉంది, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఓకే. అంతవరకు ఓకే. మిగతా ఇప్పుడు జనరల్ గా పల్లి వెలుగుతో వాళ్ళు ఎంత దూరం వెళ్ళనివ్వండి. కాకపోతే ఎక్స్ప్రెస్ లో 3 hours లో వెళ్ళినోడు పల్లి వెలుగులో 5 hours లో వెళ్తాడు. అవును. అలాంటి దగ్గర ఇవ్వచ్చు, అన్నిటికీ ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల అవును. ఏమవుతుంది? ఇప్పుడు మొన్న సీట్లు గొడవ రావడానికి కూడా కారణం అదే. మీరు ఫ్రీ సీట్ కదా మేము రిజర్వేషన్ చేయించుకున్నాం అని చెప్పి ఒకడు వచ్చి గొడవ పడ్డాడు. మాకు మహిళలకు హక్కు ఉంది, మాకు ఫ్రీ, మేము ఎక్కడే కూర్చుంటా ఉందంటే అమ్మాయి వెంటనే ఉమ్, ఇతని తాలూకు భార్య ఆయనతో గొడవ పడింది, ఆ అమ్మాయితో అవును. గొడవ పడింది, గొడవ అయింది. సో సో ఇక్కడ ఇట్లాంటి సమస్యలు సార్ నేను చాలా. కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న మనిషి. ఈవెన్ ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫ్రీ బస్ లో మహిళలకి ఫ్రీ బస్ సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినట్లయితే అటు ఉమ్, ఆటో వాళ్ళు కూడా నష్టపోరు అనే విషయం నేను గమనించా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇదే అంశం మీద కేటీఆర్ గారు ఆ ఆటో డ్రైవర్ని ఆటో నడిపి ఆటో వాళ్ళు పట్టకొట్టారని కూడా ఆయన ఆటో మీద ర్యాలీగా వెళ్ళి కూడా ధర్నా చేశారు ఇక్కడ కేటీఆర్ గారు, ఏది అవును. తెలంగాణలో. సో ఇదే సమస్య అక్కడ కూడా వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు బస్సు అవును. లేట్ అయిన పక్షంలో సరే బస్సుకి అయితే 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వచ్చు, ఆటోకి అయితే అదే 10 రూపాయలు తెచ్చి వెళ్ళిపోతాం, వెయిట్ చేయడం వెళ్ళిపోవాలి. బస్సు ఫ్రీ అనేసరికి ఆటో ఎక్కేవారు ఇంకా బస్సు ఎంతసేపు లేట్ అయినా వెయిట్ చేద్దాం ఉందాం అనే దీనివల్ల ఆటో వాళ్ళు పట్టుకుంటున్నట్టు అవుతుంది. అవును. సో అటువంటి దృష్టిలో కూడా ఆలోచించే మొన్న కూడా ఆల్రెడీ ఆటో డ్రైవర్స్ యూనియన్ లో మన మంత్రి, ఆయన పేరు ఏంటి, గోదావరి జిల్లా మంత్రి, రవాణా శాఖ మంత్రి, ఆయన పేరు మల్లేష్ గారు, ఆయన పేరు మల్లేష్ గుర్తు గారు. రావట్లేదు. ఉమ్, ఆయన కలిసి విన్నవించుకున్నారట. అయ్యా మీరు సూపర్ సిక్స్ అన్నారు, బానే ఉంది, కానీ పక్క రాష్ట్రాల్లో మా పరిస్థితి కూడా ఎలాగ అవుతుంది. ఎస్పెషల్లీ మెయిన్ టౌన్స్ నుంచి బీసీ సెంటర్ ఏదైతే టౌన్స్ మండల హెడ్ క్వార్టర్ లాంటి ఉన్నాయో అక్కడ ఉమ్. వరకు మీ బస్సులు నడిపిస్తున్నారు బాగానే ఉంది. ఇంకా రోడ్లకు వెళ్ళాలంటే మా లాంటి ఆటో వాళ్ళకి ఈ ఆ, టాటా ఏది పియాజియో హ్యాపీ అని ఉంటుంది, 3 వీలర్ ఆటో. ఆ ఆ, ఆటో అప్పే ఆటోలో అప్పే హ్యాపీ ఆటో అన్న. ఆటోలు అవి వాటిలో నడుపుకొని పొట్ట పోషించుకుంటున్నాం. మీరు ఫ్రీ ఇస్తే కనుక ఇంకా మా పొట్ట కొట్టిన మాట అవుతారు. ఇప్పటికే కొంతమంది ఆర్టీసీకే డైవర్ట్ అవుతున్నారు. ఇది మాది రిస్క్, 3 వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయనే ఒక రూమర్ కూడా ఉంది. దానివల్ల అంటే ఇది ఇంకా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, మేము అప్పుడే నిర్ణయం తీసుకోలేదు కదా, వెయిట్ చేయండి అని కూడా భరోసా ఇచ్చారు. సో అక్కడ ఇంక ఇంప్లిమెంట్ అవ్వకుండానే ఆటో యూనియన్స్ వచ్చి కలవడం, పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారు ఆటోతో నిరసన తెలియజేయడం, ఇవన్నీ కూడా బేరీజ్ అవును. వేసుకుంటారు కదా. అవును. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసారు, మాట ఇచ్చారు కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. సో ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంట్ ఇక చేయలేదు. చేయకముందే దీని మీద 1-2 సార్లు బేరీజ్ వేసుకొని అప్పీల్ చేస్తే బాగుంటుందని స్టెప్ బ్యాక్ అవుతున్నారు. అందుకే ఓకే. జిల్లా వారి వరకు ఇవ్వాలా, లేదంటే పల్లె వెలుగులు ఆర్డినరీ బస్సుల వరకు ఇవ్వాలా, ఓకే. లేదంటే ఒక మోస్తరు వయసు వరకు కేటగిరీ ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే అందరికీ ఇవ్వాలా అనే దాని మీద కూడా సర్వే జరుగుతుంది. మళ్ళీ దీని మీద విపక్షాలు అనొచ్చు, అదేంటది ముందు ఇచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు. ఎక్కడే కాదు ఎక్కడైనా సరే మనకి ఫలానా 15% ఆఫర్ అంటాడు, పక్కన చిన్న స్టాల్ వేస్తాడు, టర్మ్స్ అంతే. అండ్ కండిషన్స్ అప్లై. అవి మరి కనిపించవు అట్లెందుకు మనకు కూడా, ప్రశ్నించరు? భూతద్దంలో చూడాల్సి వస్తుంది. చూడాలి. ఇప్పుడు అట్లెందుకు ప్రశ్నించరు? ఇది కూడా అవును. ప్రజల హక్కే. రేట్లు పెరిగినా కూడా రేట్లు వాటి గురించి కూడా షాపుల వాళ్ళు గల్లా పట్టుకుని కూడా అడగచ్చు. మరి అవును. అట్టెందుకు ప్రశ్నించరు? ఎక్కడెందుకు ప్రశ్నిస్తున్నారు? ఓకే. ఇదే పరిస్థితుల్లో సిమెంట్ బస్తా 300 కాస్త 600 పెంచారే, వాళ్ళ సొంత సిమెంట్ బస్తా. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అవును. అంటే అందరికీ తెలుసు. మరి అలా అవును. పెంచుకోవచ్చా? అంటే ఇక్కడ ఫ్రీ ఇస్తూ అక్కడ 300 సిమెంట్ బస్తా 600 చేసుకోవచ్చా?
మరి అది పేద ప్రజల మీద, కార్మికుల మీద ఎఫెక్ట్ పడదా? పడుతుంది. అవును. మరి దాని కింద ఆలోచించరు. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించి వేరు వేసుకొని ఎంతవరకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. బట్ 1 by 1 అయితే ఇస్తారు. ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఉన్నారు. దానికోసమే ఒక నిమిషం కొంచెం మల్లగుల్లాలైతే పడుతున్నారు. మాట ఇచ్చేసాము బాగోదు. అలాగని పూర్తి స్థాయి ఫ్రీ ఇస్తే మొత్తం సంస్థకే ఇబ్బంది. ఆర్టీసీ కార్పొరేషన్కి ఇబ్బంది కలిగే పరిస్థితి. ఏంటా అని అవుతున్నారు. దాని మీద ఇప్పటికే 4 సిటీలు కూడా అయ్యాయి. చూద్దాం మరి ఓకే. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. ఉగాది లోపు ఒక డిక్లరేషన్ అయితే రాబోతుంది. అవును. మనకు అవును. షూర్. అది ఏ విధంగా వస్తుంది అన్నది వెయిట్ అండ్ సీ. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.